మునగాకుతో పకోడా ఈరోజు. ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు. మునగాకుతో పకోడా అన్నాను కదా. కొంచెం జీలకర్ర, 3 తెల్లగాయలు, కొంచెం సాల్ట్ కొంచెం అది రుచికి సరిపడా వేసుకోవాలి. ఇంకో కొంచెం వేసాను. ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక చిటికెడంత పసుపు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం ఎర్రగడ్డలు, పెద్ద గడ్డలు ఒక 2, శనగపిండి 1 కప్పు, ఒక 1/2 కప్పు బీప్ పిండి. నీళ్లు పోసి లైట్గా కలపడం. మునగాకు ఇవన్నీ ముందు కలుపుదాం నీళ్లు పోయకుండా. ఆ తర్వాత సరిపోతే ఎర్రగడ్డల బూరి నీళ్ళు సరిపోతే వదిలేద్దాం, చాలపోతే అప్పుడు నీళ్ళు వేద్దాం. ఎర్రగడ్డల్లో వచ్చే నీళ్ళు చాలలేదు, కొంచెం నీళ్ళు వేస్తాం, ఒక చిటికెడంతా. మరి ఎక్కువ నీళ్లు పోసేస్తే ముద్దలు ముద్దలుగా వస్తుంది. లైట్గా నీళ్ళు వేసి కలుపుతాం. బాండీలు కాలింది, నూనె పోస్తున్నా. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయడం మర్చిపోయా, చక్కల అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం వేస్తాను. నూనె అయితే కాగింది, పకోడాకి వేసేస్తాను. పకోడాకి బీప్ పిండి ఎందుకు వేసానంటే, బీప్ పిండి వేస్తే కొంచెం కరకరలాడుతూ ఉంటుంది బాగా. చల్లారినా కూడా కరకరలాడద్ది. అచ్చంగా శనగపిండి అనుకో కొంచెం కరకరలాడద్ది, తర్వాత మెత్తగా ఉంటుంది. అదే బీప్ పిండి అయితే మనం చేసేది కొంచెమే, ఆ కొంచెం అయినా కూడా మనం తిన్నంతసేపు కరకరలాడుతూ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పని బీప్ పిండి కొంచెం వేసా. బాగా ఎర్రగా చక్కగా కాలనిచ్చి అప్పుడు తీసి పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఎర్రగా కాలాలి. ఎర్రగా కాలేంత వరకు మంట హైలో పెట్టుకోవాలి. ఎర్రగా కాలిన తర్వాత పకోడా బయటికి తీసుకునేటప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలి. కట్టకట్టలాడుతూ పడుతున్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. చూడండి, తిను. అమ్మ వేడిగా ఉంటే ఎట్ట తింటారు? వేడిగా ఉంటేనే కరకరలాడుతా బాగుంటాయి. చల్లారిన తర్వాత కూడా తినొచ్చు. ఇప్పుడు కూడా ఫస్ట్ 1, 2 తిని టేస్ట్ చూసి చెప్పండి, ఏం తక్కువ, ఏం ఎక్కువ, ఏం సరిపోయిందో, ఏం సరిపోలేదు అనేది అర్థం అవ్వద్ది. ఏదైనా ముందే వేసుకోవాలి చూసుకొని, అప్పుడే తినడానికి మళ్ళీ బాగుంటుంది. మమ్మీ కరకర బాగున్నాయమ్మా, సూపరా. సరే, ఇప్పుడు నేను చేసిన ఈ పకోడీలో మునగాకు వేసాను, కరివేపాకు వేసాను, కొత్తిమీర వేసాను, మొత్తం మీకు చూపించాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను, 2 తెల్లబాయలు వేసాను, జీలకర్ర వేసాను, ఉప్పు వేసాను, కారం వేసాను, లైట్గా పసుపు వేసాను. పసుపు అనేది ఏంటంటే ఊరికే ప్రస్తుతానికి నామకా వాస్తుకి వేయాల్సింది, పసుపుతో పెద్ద పని లేదు, కలర్ కోసం వేయాల్సింది. ఇవన్నీ వేసినప్పుడు మన ఆరోగ్యానికి ఏది వీటిల్లో మంచిది కాకుండా పోయింది చెప్పండి? మునగాకు ఆరోగ్యానికి మంచిది, కొత్తిమీర మంచిది, పుదీనా మంచిది, పుదీనా వేయలేదు, కరివేపాకు మంచిది ఆరోగ్యానికి. జీలకర్ర అయితే ఉష్ణాన్ని తగ్గిస్తుంది, ఎండల కాలము మనకి ఎనర్జీ బాగుంటుంది. ఇంకా శనగపిండి కొంచెం వేసాను, బీప్ పిండి అన్నీ వేసాను. చాలా బాగుంటుంది కదా. మంట హైలో పెట్టుకొని మాత్రమే ఇలా కలిపెట్టుకుంటే మాడకుండా ఎర్రగా కాలుతాయి. తర్వాత ఆపేసుకోవచ్చు. మనం తీసుకునే ముందు సిమ్లో పెట్టుకోవాలి. నేను వేసినట్టు అన్నీ మన ఆరోగ్యానికి పనికొచ్చేటివే కదా, చాలా మంచిది కదా. అలా చేయండి ఒకసారి మీరు కూడా. చాలా బాగుందండి పకోడా. మా పిల్లలు తినేసారు ఫస్ట్ తీసిన వాయా, మేము కూడా తినేస్తున్నాం. కలకలలాడుతూ సూపర్గా ఉన్నాయి.
అంతేనండి, అయిపోయినాయి. గ్యాస్ ఆపేస్తున్నా, ఇవి తీసేస్తున్నా. నేను వీటిలో మునగాకుతో పకోడా రెడీ. చూసారా ఎంత బాగుందో? చాలా టేస్టీగా, చాలా రుచిగా, చాలా బాగుంది. దీనిలో ఒక వస్తువు వేయలేదు నేను. ఏందో మీరు చూసారా? కనుక్కున్నారా? కనుక్కోలేదా? నేనే చెప్పేస్తాను వినండి. నేను ఎప్పుడు కూడా దేంట్లో కూడా సోడా ఉప్పు వేయను. అదే మీరు బేకింగ్ సోడా అంటారు చూడండి, ఆ సోడా ఉప్పు అస్సలు నేను వేయను, ఏ వంటలో వేయను. ఎందుకనంటే అది వేసుకొని తింటే ఇది శనగపిండి, ఇదే మామూలుగా పొట్టొబ్బద్ది, దాని వేస్తే ఇంకొంచెం పొట్టొబ్బద్ది. అప్పుడు మన హెల్త్ పాడైనట్టే కదా. నేనంటే ఏం చదువుకోలేదండి, ఇంగ్లీష్లో నేను అసలు మాట్లాడలేను. నాకు వచ్చిందంతా స్వచ్ఛమైన తెలుగు. ఆ తెలుగు భాషలోనే నేను చెప్తాను. కానీ కొన్ని మాటలు వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి చూస్తూ ఉంటాను కాబట్టి నేను కూడా కొన్ని చెప్పాల్సి వస్తుంది, చెప్తున్నాను. నేను వేయను బేకింగ్ సోడా అనేది, నేను వేయను. మన హెల్త్ పరంగా ఏదైతే మన ఆరోగ్యానికి బాగా ఉంటుంది అనుకుంటానో అది మాత్రమే చేస్తాను. మనకే కదా, మన బిడ్డలకు కూడా, మన పక్క ఎక్కిన వాళ్ళకి ఎవరికైనా పెట్టినా కూడా తిన్నప్పుడు మనం పెట్టిన వంట తిని వాళ్ళకి ఆరోగ్యాలు పాడు కాకూడదు. వాళ్ళ హెల్త్ బాగుండాలా, పొట్ట బాగుండాలా. అందువల్ల నేను ఎప్పుడు కూడా అందుకే నేను దోశలు వేసిన, వడలు వేసిన, దేనిలో కూడా నేను అసలు అది వేయను. అది మాకు నచ్చదు కూడా. చూసారు చాలా బాగుంది కదా పకోడా. అయితే ఇలా చేసుకోండి, మీరు కూడా తినండి, చూడండి. ఒకసారి టేస్ట్ చూడండి, మీరు కూడా వండుకొని. మునగాకుతో పకోడా సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.